నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ కార్పొరేషన్లో ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే 6 కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి నారాయణ వెల్లడి. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి సైకో దగాకోరు దివాళా ప్రభుత్వాన్ని చూడలేదు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పేర్ని నాని. వేముడలో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి కూటమి ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లో ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు మంత్రి నారాయణ పేర్కొన్నారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే 6 కొత్త ప్లాంట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అమరావతి సచివాలయంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆ వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో రోజుకు 6,500 టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని, వీటి నిర్వహణ కోసం 2014-19 మధ్య చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే 10 ప్లాంట్లు మంజూరు చేయగా 2 పూర్తయ్యాయని తెలిపారు. 8 ప్లాంట్లను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక 6 ప్లాంట్లు ప్రారంభించాలని నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో ఏ రోజు చెత్తను ఆ రోజు మేనేజ్మెంట్ చేసినట్లే గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్లాంట్లు పెట్టాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఏడాది విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖ, రాజమండ్రికి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వచ్చాయని, మిగతా మున్సిపాలిటీలు కూడా పోటీపడి స్వచ్ఛ అవార్డులు సాధించాలని సూచించారు. మున్సిపాలిటీస్ అయినా పంచాయతీలైనా ప్రజలు ఫస్ట్ కోరుకునేది తాగటానికి మంచినీళ్ళు, చక్కటి నీళ్లు. తర్వాత సాలిడ్ వేస్ట్. ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్త చెదారాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని కోరుకుంటారు. నెక్స్ట్ లిక్విడ్ వేస్ట్. టాయిలెట్స్ నుంచి వచ్చే వాటరు, బాత్రూమ్ నుంచి వచ్చే వాటరు, కిచెన్ నుంచి వచ్చే వాటరు ఏ రోజుకి ఆ రోజు యాక్చువల్గా బయటికి పంపించేయాలా, ట్రీట్ చేసి బయటికి పంపించాలని ప్రజలు కోరుకుంటారు. ఆ తర్వాత మున్సిపాలిటీలో కోరుకునేది ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు ఫ్రీగా ఫ్లో కావాలని. ఆ తర్వాత రోడ్లు, లైట్స్, బేసిక్ నీడ్స్ మున్సిపాలిటీలో ఎవరైనా ప్రజలు ఫస్ట్ వీటిని కోరుకుంటారు. అయితే వీటిలన్నిటికంటే ముఖ్యమైనది సాలిడ్ వేస్ట్. వచ్చే చెత్త ఒక రోజు కంటే ఎక్కువ అక్కడ ఉంటే దానివల్ల అనేకమైన రోగాలు రావడానికి ఆస్కారం ఎక్కువ. అందుకని దీనికి ప్రయారిటీస్ ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు దీని మీద రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ రివ్యూ చేస్తున్నారు. 2014-19లో ఉన్నప్పుడు 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేశారు. 10 ప్లాంట్లు సింగపూర్, మలేషియా, రష్యా, జపాన్ ఆ కంట్రీస్లో చూసి డెవలప్డ్ కంట్రీస్ ఎలా చేస్తున్నారో అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఉండాలని 10 ప్లాంట్ శాంక్షన్ చేశారు. అయితే 2 ప్లాంట్లు పూర్తయినాయి. గత ప్రభుత్వం ఆ యొక్క 8 ప్లాంట్లని నెగ్లెక్ట్ చేసి పక్కన పడేసింది. అయితే ఈ ప్రభుత్వం మళ్ళా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ ప్లాంట్లన్నింటినీ స్టార్ట్ చేయమని చెప్పడం ఆదేశం జరిగింది. దానికి నెల్లూరు, కాకినాడ ఆ 2 టెండర్లు అయిపోయి L1 కూడా అలాట్ చేయడం జరిగింది. కర్నూలు అండ్ కడప ఆ రెండిట్లో కూడా 2 ప్లాంట్లు అయితే టెండర్లు పిలుచున్నాం. త్వరలో అది కూడా ఫైనలైజ్ అవుతుంది. గుంటూరులో 1400 టన్నులు పర్ డే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి ఇచ్చేటట్టుగా ఆ రోజు విజయవాడ, గుంటూరు యొక్క సాలిడ్ అక్కడికి పంపించాలనుకున్నాం. ఆ విధంగా ప్లాంట్ పెడితే ఈరోజు ఆ ప్లాంట్ ఎక్సెస్ అయిపోయింది. మనం పంపించే క్వాంటిటీ తీసుకునే పరిస్థితుల్లో లేరు. అందుకని మచిలీపట్నం, బందరు, ఉయ్యూరు, కృష్ణా జిల్లా, విజయవాడకు పక్కనున్న ఆ యొక్క మున్సిపాలిటీస్ అన్ని కలిపి మరొక 1000 టన్స్తో కెపాసిటీ కలిగింది విజయవాడలో పెట్టమని ఆదేశించారు. దాని మీద అధికారులు యాక్చువల్గా ల్యాండ్ చూస్తున్నారు. త్వరలో దానికి అక్కడ పెట్టడం జరుగుతుంది. తిరుపతిలో కూడా మరొక ప్లాంట్ని యాక్చువల్గా ప్లాన్ చేస్తుంది. ఈ విధంగా చేస్తే 2 ప్లాంట్లు ఉన్నాయి. 6 ప్లాంట్లు యాక్చువల్గా కొత్తగా వస్తున్నాయి. అంటే 8 ప్లాంట్లు. ఈ 8 ప్లాంట్లతో ఈ రాష్ట్రంలో వచ్చే 6,500 టన్నులో 6,000 టన్నులు వేస్ట్ యాక్చువల్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పై బర్న్ అయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ విధంగా యాక్చువల్గా ఒక చక్కటి ప్లాన్. ఇదే జరిగితే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే చెత్త ఏ రోజుకి ఆ రోజు డిస్పోజ్ అవుతుందంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు దీని మీద డెవలప్డ్ కంట్రీస్ ఎలా చేస్తుందో ఆ విధంగా చేసే విధంగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రూరల్ ఏరియాలో కూడా MRF యూనిట్స్ పెట్టి అక్కడ కూడా దీన్ని ప్రాసెస్ చేసి
మెన్యూర్ చేయాల్సింది మెన్యూర్కి ఇవ్వటం, లేదా డిస్పోజ్ చేయాల్సిన డిస్పోజ్ చేయమని ఆదేశించడం జరిగింది. ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్, ఇప్పుడు అందరూ ఎలక్ట్రానిక్ వేస్ట్ కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్స్ వాడుతున్నారు. అవి ఎక్కడంటే అక్కడ పడేయటం కాకుండా వాటిలన్నింటినీ రీయూజ్ చేసేటట్టుగా దాని మీద స్పెషల్ డ్రైవ్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్తే, హైదరాబాద్ ఆల్రెడీ ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళనే కాంటాక్ట్ చేశాం. వాళ్ళు ఆల్రెడీ మన రాష్ట్రంలో కూడా గత 3 నెలల నుంచి మొదలు పెట్టారు. ఈ 3 నెలల్లో ఒక 10 టన్స్ ఈ వేస్ట్ ని యాక్చువల్ గా ప్రొక్యూర్ చేశారు. వాళ్ళతో ఈ రోజు యాక్చువల్ గా చాలా డీటెయిల్ గా మాట్లాడి రీజనల్ సెంటర్స్ కూడా పెట్టమన్నాం. వాళ్ళు కూడా వచ్చే వేస్ట్ ని బట్టి ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్ లోనే ఒక ప్లాంట్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నారు. ఇంతవరకు అయితే ఈ వేస్ట్ ఎక్కడికక్కడ కలెక్ట్ చేసుకొని అది నార్త్ ఇండియాకు పోతుంది. అక్కడ సైంటిఫిక్ గా దాన్ని వేరు చేసి దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయకుండా నాన్ సైంటిఫిక్ గా చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి గారు సైంటిఫిక్ గా చేయాలా, అలాంటి పొల్యూషన్ పెరుగుతుందని ఈ హైదరాబాద్ ఏదైతే యూనిట్ ఉందో ప్రస్తుతం ఆ యూనిట్ వాళ్ళతోనే కోఆర్డినేట్ చేసుకుని వాళ్లే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి చేయమన్నారు. మన రాష్ట్రంలో 1,68,000 హాస్పిటల్ బెడ్స్ ఉన్నాయి. దాంట్లో పర్ డే 17,783 కేజీల బయో వేస్ట్ వస్తుంది. దానికి ప్రాసెస్ చేస్తున్నారు. దానికి పొల్యూషన్ వాళ్ళు యాక్చువల్గా స్పెషల్ డ్రైవ్ చేసి చేస్తున్నారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు యాక్చువల్గా చేయడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ వేస్ట్ నుంచి యాక్చువల్గా డిఫరెంట్ ప్రోడక్ట్స్ చేసే దాని మీద ఈరోజు రాష్ట్రంలో స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. అదేవిధంగా అక్వా వేస్ట్ ని కూడా దాని నుంచి కూడా బై ప్రోడక్ట్స్ వస్తాయి. దాన్ని కూడా వర్క్ చేయమని ఎలా చేయాలని ఒక పాలసీ తీసుకురామన్నారు. 2014-19లో భారతదేశంలో ఫస్ట్ టైం 98,000 ఎల్ఈడి లైట్స్ ని 1 month లో రీప్లేస్ చేసాం. 1 month లో. ఆ తర్వాత భారతదేశంలో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో అన్ని మున్సిపాలిటీస్లో రీప్లేస్ చేసాం. వాళ్ళ టెండర్ టైం కూడా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి ఈ ఎల్ఈడి లైట్స్ని ఎలా మెయింటైన్ చేయాలనే దాని మీద స్పెషల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. మరొక 2 నెలల్లో ఒక పాలసీ చేసి దాని మీద కూడా పోవడం జరుగుతుంది. ఈ యొక్క స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ గురించి ముఖ్యమంత్రి గారు డీటెయిల్గా రివ్యూ చేయడం. రాష్ట్ర చరిత్రలో ఇంత దగాకోరు దివాళా ప్రభుత్వం లేదని అధికార కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాని, గుడివాడలో వైసీపీ సమావేశం సందర్భంగా టీడీపీ కార్యకర్తలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, ఉప్పాల రాము దంపతులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై ఆయన మండిపడ్డారు. దాడికి గురైన రాముపై తిరిగి తప్పుడు కేసు నమోదు చేసిన పోలీసులను ఖచ్చితంగా కోర్టుకి ఇచ్చుతామని హెచ్చరించారు. కొడాల నాని గారి ఫ్లెక్సులు ఎక్కి బరాబరా ఎక్కి ఎక్కగలమా లేదా మనం చెంపొచ్చా చెంపకూడదా ఏమాత్రం కూడా లేకుండా ఆ బ్యానర్, కొడాల నాని గారి బ్యానర్లు లాగి చించే కార్యక్రమంలో ఆవిడికి మేకేదో తెగిందో లేకపోతే చెక్క తెగిందో వెంటనే కట్టుకుంది. వీటన్నిటికీ విజువల్స్ ఉన్నాయి. బ్యానర్ మీదకి ఎగబాకి ఎక్కి అవి కోసేస్తున్నప్పుడు, అవి పీకేస్తున్నప్పుడు, ఆ పీకిన తర్వాత ఆ క్రమంలో దెబ్బ తగలటం, దానికి కట్టుకోవటం అన్నీ ఆఖరికి తెలుగుదేశం ఛానల్స్తో కూడా రికార్డ్ అయ్యి ఉంది. రికార్డ్ అయ్యి ఉన్న దాన్ని వాళ్ళ కారు వెనక సీట్లో కూర్చుని కారు గుద్దాడని చెప్పని కేసు కడతాం అంటే ఇంతకన్నా దగాకోరు ప్రభుత్వం, దివాలాకోరు ప్రభుత్వం, తప్పుడు కేసుల ప్రభుత్వం, సైకో ప్రభుత్వం ఎక్కడ ఉందా అని ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడా లేదు. ఖచ్చితంగా ఈ సాక్ష్యాలు ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నటువంటి విజువల్స్, సాక్ష్యాల ఆధారాలు అన్నింటినీ కలిపి అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోలీసులు ఎవరైతే ఈ తప్పుడు కేసును నమోదు చేసి చర్యలు చేపట్టండి. ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టుకి ఏడ్చకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే ఈ తప్పుడు కేసులో గనక రాము మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే కనుక మేము వెయిట్ చేస్తాం. మీరు చేయండి. ఖచ్చితంగా న్యాయస్థానాల్లో మిమ్మల్ని నిలబెడతాం అనేది కూడా ఖాయం. మా దగ్గర అన్ని సాక్ష్యాల ఆధారాలు ఉన్నాయి. కొల్లు రవీంద్ర గారు ఏమన్నారండి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మహాతల్లి, ఉప్పాల హారిక గారు అంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఒక రెడ్డి కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక జమీందారీ కుటుంబం, అత్యంత సంపదతో కూడినటువంటి సంపన్నురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మహాతల్లి, వెనుకబడి కులాలు మరీ ప్రత్యేకించి గౌడ కులంలో జన్మించి చదువుకుని చిన్న వయసులో అగ్రవర్ణాల ఆధిపత్యంలోనే ఇన్నేళ్లు నడుస్తున్నటువంటి కృష్ణా జిల్లా పరిషత్ పీఠం మీద జగన్మోహన్ రెడ్డి గారిచే కూర్చోబెట్టబడినటువంటి ఒక బీసీ మహిళ, మహానటి.
ఇది ఎవరు మాట్లాడుతున్నారయ్యా అంటే మర్డర్ కేసులో ఇరుక్కుని దొరికిపోయి జైలుకి వెళ్ళి బీసీని మర్డర్ కేసులో పెడతారా, బీసీని జైల్లో వేస్తారా అని లబా బోరున దొంగ ఏడుపులు ఏడ్చినటువంటి ప్రస్తుత మంత్రి, అప్పటి మాజీ మంత్రి ఇది మాట్లాడటం. ఎందుకు మాట్లాడతాడు ఆయన? ఎందుకు మాట్లాడతాడంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అమ్మగారి యొక్క ఎలా మహాతల్లి అయిందంటే కొల్లు రవీంద్ర గారికి వాళ్ళ భర్త గారు చుట్టూ ఉండేటువంటి మనుషులు జిల్లాలో ఎవరిని కూడా ఏ క్వాడ్స్ మైన్ ఓనర్ని కూడా మైనింగ్ చేయనివ్వకుండా, ఎక్స్పోర్ట్ చేయనివ్వకుండా కేవలం ఎంపీ గారు అంటే ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాలి, మైనింగ్ వాళ్ళే చేయాలి. ఎవడు చేసినా ఆ క్వాడ్స్ తెచ్చి వీళ్ళకే అమ్మాలి, వీళ్ళ ద్వారా ఎక్స్పోర్ట్ చేయాలి. దానికి ఎవడయ్యా అంటే నెల వారం అమ్మగారి దగ్గర నుంచి మహాతల్లి గారి దగ్గర నుంచి ఈ రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రికి వారం మూటలు పంపిస్తున్నారు కాబట్టి మరి వారం మూటలు వచ్చి పడుతున్నాయి కాబట్టి ఆవిడ మహాతల్లి. ఎందుకని మూటలు ఇస్తున్నారు కదా, ఆ మూటలను లోపలేసుకుంటాక మా ఆవిడకి ఆయాసం వస్తుందని చెప్తున్నారు అటెండర్లు. మరి బాబు మేము మొయ్యిలో పోతున్నామండి, అయ్యేమో డబ్బుల మూటలు కాబట్టి మాకు కూడా కాకుండా వాళ్ళే మోసుకుంటున్నారు, భార్యాభర్తలు మోసుకుంటాక మళ్ళీ మోసి ఆయాస పడుతున్నాడు అని చెప్పి వాళ్ళ ఇంట్లో పనిచేసే గవర్నమెంట్లో పనిచేసేటువంటి ఆయనకు ఉన్నటువంటి వాళ్ళు మనుషులు చెప్తున్నారు బయట బందరంతా. మరి ఏం చేస్తాడు, ఆవిడ మరి మూటలు ఇస్తుంది కాబట్టి ఆవిడ మహాతల్లి, ఈవిడ బీసీ నిజంగా బీసీ కులం కాబట్టి మరి ఆ మహాతల్లిని ఈవిడికి పోలుస్తూ ఈవిడే మహానటి. అలా కొల్లు రవీంద్ర కంటే కూడా మహానటుడు అనాలా, చెత్తనటుడు అనాలా, దొరికిపోయే నటుడు అనాలా, ఏమనాలో తెలీదు. ఏనాడే అంతకన్నా పకటి వేషగాడు కొల్లు రవీంద్ర కంటే కూడా రాజకీయ పకటి వేషగాడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవడో లేడు. 11 ఛానల్స్, 2 పేపర్లు, మీడియా మీద బతికేటువంటి రాజకీయ పార్టీ ఆడదు కాబట్టి వాళ్ళకి కావాలి ఆ డైరెక్షన్ ఈ డైరెక్షన్. గుడివాళ్ళ నియోజకవర్గంలో మీటింగు ఎవరిని అప్పుడు వాళ్ళందరినీ గంజాయి తాగిచ్చి బ్రాందీ తాగిచ్చి ఎవరు నుంచోబెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టారా? లేదా గుడివాడ ఎమ్మెల్యేకి డైరెక్షన్ జగన్ గారు ఇచ్చాడా? వాళ్ళందరినీ అక్కడ దారి కాయండిరా, కొడాలి నాని కన్వెన్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్కి వెళ్ళే దారి కాసి మీరందరూ బాగా తాగి గంజాయి తాగి బ్రాందీ తాగి కర్రలో రాడ్లు ఉంచుకుని కొట్టండి రా అని జగన్ గారు డైరెక్షన్ ఇచ్చాడా? ఎవరు నుంచున్నారు? వాళ్ళు ఎందుకు నుంచున్నారు? ఒక 150 మంది పోలీసులు అక్కడ లోకల్ డిఎస్పీ గారితో సహా సిఐలు ఈఏలు మొత్తం అందరూ ఎందుకని వాళ్ళని కాపలా కాస్తున్నారు? ఎంకొట్టుడు కొట్టాలి కదా. ఏం చేస్తారన్న? శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే ఏం చేయాలి పోలీసులు? వాళ్ళ పాత్ర పోషించరా? గుడివాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గొడ్లవలేరు జెడ్పీటీసీగా ఎన్నికైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక ఆవిడ ఆ మీటింగ్కి వెళ్లకుండా ఏమి వెళ్తుంది? ఎందుకు వెళ్ళింది? ఆవిడ ఆ నియోజకవర్గం ఆవిడ వీళ్ళకి ఎవరు వెళ్తారు? నేను కొల్లు రవీంద్ర వెళ్తాను. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.